పరదేశీ పాలెంలో ఉన్న నారాయణ కాలేజీ విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సిఐటియు మధువాడ జోన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడారు. ఉధృత పరిస్థితి. కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనకారులు కళాశాలలోకి వెళ్లడానికి పాల్పడటంతో అడ్డుకున్న పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం. నిరసనకారులను ఈడ్చుకొని జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు మృతునికి సంబంధించిన సమాచారం కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని మృతుని బంధువులు ఆందోళన. ఒరిస్సా బర్గడ్ డిస్టిక్ రాత్రి 11:30కి అబ్బాయి మామూలుగా ఇలాగా బిల్డింగ్ మీద దూకేయని చెప్పారు. కే చంద్రవంశీ అండి, మా వదిన గారు అబ్బాయి అండి. రాత్రి నైట్ 11:30 ఆ టైంకి అసలు ఏం చెప్పలేదండి. ఇప్పుడు వరకు ఇప్పుడే మేము అరగంట అవుతుందని వచ్చింది. అక్కడి నుంచి వస్తాం మాకు 12 గంటలు 13 గంటలు పట్టేద్దండి. ఏం మాట్లాడుతుంది అసలు లేదండి. ఇంకా హాస్పిటల్లో ఉన్నాడండి, మర్చిలో ఉన్నాడు. న్యాయం చేయాలి. వాళ్ళ డాడీ లేదండి, వాళ్ళ తాతగారు లేదు, ఎవరు లేదండి. వాళ్ళ మమ్మీకి ఒకడండి, ఇంకో సిస్టర్ ఉండండి. వాళ్ళిద్దరిని ఎలాగోలా మొత్తం మీద వాళ్ళ మమ్మీ బట్టలు మిషన్ కుట్టుకుని ఏదో సంపాదించి మొత్తం మీద చదివిస్తానికి పంపితే నాన్న వాళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు మటుకు ఏం చెప్పలేదండి. ఏమంటున్నాను ప్రిన్సిపల్ సార్ సైలెంట్ గా ఉన్నారండి. అయితే మధువాడ జోన్ ప్రధాన కార్యదర్శి సిఐటి రాజ్ కుమార్ నా పేరు. పరదేశ పాలనలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజీలో విద్యార్థి రాత్రి 11 గంటలకి మరణించడం జరిగింది. ఎందుకు మరణించారు అంటే అబ్బాయికి రీసెంట్గా చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఇంటికి రెస్ట్ తీసుకొని వెళ్ళి వచ్చాడు. రావడం వల్ల మాస్టర్ గారు క్లాస్ టీచర్ గారు పిలిచి మీరు 3 నెలలు రెస్ట్లో వెళ్ళారు కాబట్టి విద్యా తరగతుల మీద దృష్టి పెట్టి గట్టిగా చదవాలి, చదవకపోతే మీరు ఫెయిల్ అవుతారని చెప్పడం జరిగిందంట. దానికి ఆ అబ్బాయి మనస్తాపానికి గురయ్యి నేను ఎలాగా ఫెయిల్ అయిపోతానని చెప్పి 5వ అంతస్తు మీదకి వెళ్ళి దూకియడం జరిగింది. దూకిన వెంటనే మరణించాడు. మరణించినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ ప్లేస్ ఏదైతే ఉందో యాజమాన్యం కడిగేసింది. ఇప్పుడు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? బాధ్యులకి ఎలా న్యాయం చేస్తారు? అబ్బాయికి నాన్న కూడా లేడు, తల్లి ఏదో కూలి పని చేసుకొని చదివిస్తుంది. ఇక్కడ ఏదైతే చదివిస్తున్నటువంటి ఆ తల్లి ఆరాధన మనం ఎవరూ తీర్చలేంది. కాకపోతే ఈరోజు కాలేజీ నారాయణ చైతన్య కాలేజీలు ఏవైతే ఉన్నాయో తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. జరగనందుకు వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండడం, అధికార పార్టీలకి ఇటువంటి జరిగినవన్నీ మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే నారాయణ కాలేజీని సీజ్ చేసి పూర్తిగా ఆ ఫ్యామిలీకి న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలుగా ఆ ఫ్యామిలీకి అండగా ఉండి ఆందోళన చేస్తాం. ఇక్కడ ఈ పరిధిలో పిఎంపాలెం, ఆనందపురం, తగరపొలస ఈ పోలీస్ సిబ్బందితో సీన్ ఆఫ్ అఫెన్స్ విలేకరులు కూడా చూడనివ్వడం చాలా దుర్మార్గం. సీన్ ఆఫ్ అఫెన్స్ని ఎందుకు మీరు కప్పిపుస్తున్నారు? వెంటనే బహిర్గతం చేయాలి. ఎవరికి అడగమని చెప్తే యాజమాన్యం కడిగింది, ఇది కూడా బయట పెట్టాలి. పెట్టకపోయిన వెడల వెంటనే కాలేజీని సీజ్ చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అబ్బాయిది ఒరిస్సా కోరపుట్టు దగ్గర, ఇక్కడ కాదు అబ్బాయిది, కోరపుట్టు విలేజ్లో ఒక తండా అంట. తండాకి రీసెంట్గా వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగిందంట, వాళ్ళ తాతగారు. అబ్బాయి పడిపోయి ఇంట్లో రెస్ట్ తీసుకోవడం వల్ల వీళ్ళు ఒత్తిడి వల్లే అబ్బాయి ఈరోజు ప్రాణం కోల్పోవడం జరిగింది. జాగ్రత్తగా మందలిచ్చి చెప్పుంటే బాగున్నాం.
వీళ్ళు గట్టిగా మందలిచ్చడం వల్ల నువ్వు ఫెయిల్ అయిపోతావని చెప్పడం వల్ల ఈరోజు అబ్బాయి మరణించాడు. అబ్బాయి ఫ్యామిలీ ఈరోజు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఒకే కొడుకంట. కాబట్టి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి, ఇటువంటి కాలేజీల్ని సీజ్ చేయాలి. కలెక్టర్ గారికి ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా సరే విద్యా కాలేజీల మీద ఎందుకు ఒక కమిటీ వేయట్లేదని మేము నిలదీస్తున్నాం. చాలా వినతిపత్రాలు ఇస్తున్నాం. రీసెంట్గా భగీరథ క్యాంపస్లోని, అబ్దుల్ కలాం క్యాంపస్లోని పిల్లలు పైకి దూకేస్తామని వాళ్ళు పెడితే ఆ రోజు విలేకరులు ప్రజా సంఘాలుగా వెళ్ళి మాట్లాడి చెప్పడం జరిగింది. అయినా సరే ఒక కమిటీ వేయలేదు. ఎందుకు ఈ విద్యా సంస్థల మీద ఒక కమిటీ వేయట్లేదంటే వీళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండడమే దీనికి కారణమని మేము ప్రజా సంఘాలుగా గట్టిగా చెప్తున్నాం. ఇప్పటికైనా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నారాయణ గారు వెంటనే ఆ ఫ్యామిలీని ఇక్కడికి వచ్చి సందర్శించి ఆ ఫ్యామిలీకి అండగా నిలబడాలి. నిలబడకపోతే ప్రజా సంఘాలుగా ఇక్కడ నిరాదరణ చేయనందుకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.